కర్ణాటకలో మళ్లీ సీఎం కుర్చీ అంశం తెరపైకొచ్చింది. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య పంచాయతీ నడుస్తోంది. హస్తిన వేదికగా చాలా రోజులు చర్చలు నడిచాయి, కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్న ఈ అంశంపై మరోసారి తెరపైకొచ్చింది. తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే విప్లవం లేవనెత్తాల్సిన అవసరం లేదని, కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. పార్టీ కోసం తాను చేస్తున్న కృషి అందరికీ తెలిసిందేనని, ఏ సమయంలో తనకు ఏ స్థానం ఇవ్వాలనే విషయంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. కర్ణాటక సీఎం మార్పుపై అధిష్టానం చర్చలు జరిపినట్లుగా వస్తున్న వార్తల గురించి తనకు ఎలాంటి సమాచారమూ లేదన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తానెప్పుడు బహిరంగంగా ప్రకటనలు చేయలేదన్నారు. ఆ పదవి ఖాళీ అయినప్పుడే మరొకరికి అవకాశం వస్తుందన్నారు. కానీ అలా కావాలని తానెప్పుడు కోరుకోలేదన్నారు. తాను ప్రజల కోసం పలు పోరాటాలు చేశానని, కానీ పదవి కోసం ఎప్పుడూ పోరాడలేదని అన్నారు. సహనం, పార్టీ క్రమశిక్షణ కలిగిన వాడినని, తాను కాంగ్రెస్ను బ్లాక్మెయిల్ చేయనని లేదా హాని చేయనని, తన పోరాటం ఎప్పుడూ పార్టీలోనే లేదని చెప్పారు. చాలా ఓపికగా ఉన్నామని, ఎలాంటి విప్లవాలు అవసరం లేదని తెలిపారు.